ఏడాదిలో రైతు బంధు స్కీమ్ కింద ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రైతు బంధు స్కీంపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు కవిత. ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని చెప్పింది ఏసీబీ. రైతు బంధు పథకాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా రైతు బంధు స్కీమ్ కింద ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదన్నారు. రైతులు శాసించాలని కేసీఆర్ అంటే రైతులు యాచించాలని రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శించారు కేటీఆర్. మేమానాడు దాచిపెట్టిన పైసలు 7,500 కోట్లు ఏవైతుండేనో, ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసి దాన్ని మళ్ళీ తర్వాత మేమిచ్చిన పైసలనే, మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చిండ్రు తప్ప వీళ్ళు వచ్చినాక మాత్రం ఒక్క రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవ్వకపోగా మీకు యాదికుండాలి వీళ్ళ మాటలు, వీళ్ళ డైలాగులు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్, కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది, రైతులు ఊళ్ళల్లో ప్రమాణ పత్రం అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రం అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నాడు ఇనలేదు. జనగణనలో భాగంగా కులగణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. గాంధీ కుటుంబ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలను పట్టించుకుంటున్నాయన్నారు. నాడు ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ మాత్రమే బీసీల సమస్యలపై దృష్టి నిలిపారన్నారు. ఇందిరా పార్క్ దగ్గర భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభకు హాజరయ్యారు కవిత. ధర్మబద్ధంగా మాట్లాడుతూ ఉన్నా, ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసినంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసిన అన్న విషయం మనం విస్మరించడానికి లేదు అని. మహిళల చదువు కోసం పోరాడిన ధీర వనిత సావిత్రిబాయి పూలే అని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్ణయించిందన్నారు. పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర బీసీ మహాసభలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు కవిత. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజ వికాసం కోసం పూలే కృషి చేశారని చెప్పారు ఎమ్మెల్సీ. ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వాళ్ళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు. మరి 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు. కులం లేదు, కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు, కానీ అది వాస్తవమా? ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ విచారణకు ఒకరోజు ముందే కేటీఆర్ ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. సూర్యాపేట జిల్లా నేరేడు చెరువులకు చెందిన వండర్ బేబీ ఉపాసన, ఆమె తల్లిదండ్రులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. తన అద్భుతమైన జ్ఞాపక శక్తితో నోట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ టాలెంటెడ్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది బేబీ ఉపాసన. మహనీయుల పేర్లు, చిత్రపటాలతో పాటు భౌగోళిక అంశాలపై చిన్నారి ఉపాసన జ్ఞాపక శక్తిని చూసి ఆశ్చర్యపోయారు కేటీఆర్.